హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎల్ఎన్ క్రియేటర్స్. ఈరోజు వీడియోలో చిన్నపిల్లలు చాలా ఇష్టపడి తినేటువంటి, అలాగే సమ్మర్ సీజన్ ఫుడ్ అయినటువంటి ఐస్ క్రీమ్ రెసిపీని ఇంట్లోనే ఎలా క్విక్ అండ్ ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే వీడియోలో చూడబోతున్నామండి. రండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఫుల్ ఫ్యాట్ 2 కప్పుల దాకా మిల్క్ని యాడ్ చేసుకోండి. ప్యాకెట్ పాలైనా సరేనండి, ఫుల్ ఫ్యాట్ మిల్క్‌నే యాడ్ చేసుకోండి. అప్పుడు ఐస్ క్రీమ్ అనేది మనకు టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. పాలని కాగడానికి వదిలేసి ఇప్పుడు మనము ఏదైతే కప్పు అలతతో పాలు తీసుకున్నామో అదే కప్పులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకొని కప్పుకు సగం భాగం వరకు వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కార్న్ ఫ్లోర్ అస్సలు ఉండలు లేకుండా నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. నీట్‌గా ఇలా మిక్స్ చేసుకున్న కార్న్ ఫ్లోర్ వాటర్‌ని పక్కన పెట్టేసుకొని చూడండి, పాలైతే మనకు నీట్‌గా మరగడానికి స్టార్ట్ అయిపోయిందండి. ఈ మరిగే పాలకి మనము పాలు తీసుకున్న కప్పు అలతలోనే ఒక కప్పు, ఫుల్ కప్పు చక్కెరని యాడ్ చేసుకొని చక్కెరంతా నీట్‌గా కరిగే వరకు ఇలా నీట్‌గా కలిపేసుకోండి. చక్కెరంతా బాగా కరిగిపోయిన తర్వాత మనము కార్న్ ఫ్లోర్ వాటర్‌ని నీట్‌గా ఇలా ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఇలా పాలలోకి యాడ్ చేసుకొని నీట్‌గా మిక్స్ చేసుకోండి. స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని నీట్‌గా మనం అస్సలు గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్‌గా ఇలా కలుపుతూనే ఉండాలండి. అప్పుడే మనకు కార్న్ ఫ్లోర్ అనేది ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్‌గా చూడండి క్రీమీ స్ట్రక్చర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ మిక్చర్‌ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో స్లైసెస్ వేసుకొని నీట్‌గా గ్రైండ్ తీసుకోవాలి. మెత్తగా నీట్‌గా మనకు ఈ విధంగా గ్రైండ్ అయిపోవాలండి. గ్రైండ్ అయిపోయిన ఈ మ్యాంగో స్లైసెస్‌లోకి ఇప్పుడు మనము కాచిపెట్టుకున్న కార్న్ ఫ్లోర్ అలాగే పాల మిక్స్‌ని ఇందులోకి వేసేసుకొని నీట్‌గా ఇంకొకసారి మిక్సీ అలా అనుకొని తీసుకుంటే మనకు నీట్‌గా ఇలా క్రీమ్ లాగా వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు లిక్విడ్‌గా ఉన్న ఈ క్రీమ్‌ని మనం ఐస్ క్రీమ్ ట్రేస్‌లే కానీ లేదా కుల్ఫీ ట్రేస్‌లే కానీ వేసుకొని ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకున్నామంటే ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. మన దగ్గర ఐస్ క్రీమ్ ట్రేస్ లేదనుకుంటే ఇలా చిన్న చిన్న బాక్సెస్, స్టీల్ బాక్స్‌లే కానీ లేదా ప్లాస్టిక్ బాక్సెస్‌లే కానీ వేసుకొని టైట్‌గా మనం క్యాప్ పెట్టేసుకున్నామంటే ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోతుందనమాట. ఇలా క్రీమ్ మొత్తం మనం ఒక బాక్సెస్‌లోకి వేసుకున్న తర్వాత ఇలా ఫ్రిడ్జ్‌లో 7-8 అవర్స్ స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది చక్కగా. చూడండి, ఆఫ్టర్ 8 అవర్స్ తర్వాత తీసుకున్నాను నేను. చక్కగా ఐస్ క్రీమ్ అనేది అయితే ప్రిపేర్ అయిపోయిందండి. మనం ఇప్పుడు ఐస్ క్రీమ్‌ని చక్కగా బాక్స్‌లోనికి డీమోల్డ్ చేసుకోవాలి అనుకుంటే ఒక నిమిషం పాటు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్‌లో బాక్సెస్ పెట్టేసుకున్న నీట్‌గా డీమోల్డ్ అయిపోతుందండి. అలా కాదు అనుకున్నా కూడా మనము 2 చేతులు ఉపయోగించి ఇలా రోల్ చేసామంటే ఐస్ క్రీమ్ నీట్‌గా డీమోల్డ్ అయిపోయి మనకు బయటకొచ్చేస్తుందనమాట. చూడండి, ఈ విధంగా నేను రోల్ చేసి బయటకి తీసుకున్నాననమాట. చూడండి ఎంత చక్కగా డీమోల్డ్ అయిపోయిందో ఐస్ క్రీమ్. మనం ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేసుకుని స్టార్ట్ చేసామంటే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బయట నుండి తెచ్చే ఐస్ క్రీమ్స్ అస్సలు అడగరండి మళ్ళీ. టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. వీలైతే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్‌ని కమెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి క్విక్ అండ్ ఈజీ టేస్టీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.